అంశం ఏంటంటే, నా నిమిత్తము జనులు నిందించినప్పుడు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు వీరు ధన్యులు. నా నిమిత్తము, క్రీస్తు నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలము అధికమగునని మత్తయి సువార్త 5:11-12 చూస్తున్నాం. వివరణ: క్రీస్తు కొరకు నిందల్లో సంతోషించినందుకు సంతోషించండి. సంతోషించిన వారు ముగ్గురు గురించి తెలుసుకున్నారు. మొట్టమొదటిగా పేతురు క్రీస్తు కొరకై నిందలలో సంతోషించాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే క్రీస్తు కొరకు పేతురు నిందలలో సంతోషించినట్టుగా చూస్తున్నాము. అవిధేయులైన ప్రజల ద్వారా కలిగే శ్రమల వలన అతడు క్రీస్తు కొరకు నిందలో సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము. అపోస్తల కార్యములు 5:29-40 చూస్తున్నాము. రెండవ వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు క్రీస్తు కొరకై నిందలలో సంతోషించాడు. అపోస్తలుడైన పౌలు నిందల్లో కూడా సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము. 2 కొరింథీ 2:10 ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. మూడవ వ్యక్తి మోషే క్రీస్తు కొరకై నిందల్లో సంతోషించాడు. మోషే క్రీస్తు కొరకై నిందల్లో సంతోషించను. హెబ్రీ 11:24 అపవాది అయిన ప్రజల ద్వారా కలిగే శ్రమల ద్వారా సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము. కనుక క్రిస్టఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది చేసేవలసిందిగా కోరుచున్నాము. ఆమేన్.